నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సర్కారు ఏడి పింఛన్ కొత్త విలువ కానీ మళ్ళీ కోతలు మొదలైనవి. 6 నెలల్లోనే పింఛన్ల సంఖ్య 1,57,000 తగ్గించారట. ఆల్రెడీ 2 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారట. కొత్త పెన్షన్ల కోసం ఆల్రెడీ 2 లక్షల మంది వెయిటింగ్. ఇప్పుడు ఉన్న పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా ఇచ్చిన పెన్షన్లో 1,57,000 కూటమి ప్రభుత్వం చెక్ కట్ చేశారు. ఏదో ఒక సాకుతోనే, నీకు భూమి ఉందానో, నువ్వు 2 వీలర్ ఉందానో, 3 వీలర్ ఉందానో, 4 వీలర్ ఉందా, ఏదో ఒక వంక పెట్టి 1,57,000 మంది తగ్గించిండు. ఇంకో 2 లక్షలు వెయిటింగు. మరి 1,57,000తోనే ఆగిద్దా, ఇక ఇది 4 లక్షల పోద్దా, 5 లక్షల పోద్దా అంటే పోయే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా నేను గెలిస్తే 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. అది ఇవ్వాలంటే ఇక్కడ తగ్గాల. ఆయన 2,000 ఉన్నదాన్ని 4,000 ఇస్తా అన్నాడు. 3,000 ఉన్నదాన్ని 1,000 పెంచి, ఆ 1,000 పెంచినందుకు ఒక 2,000 కోత వేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. అది 1,57,000 దగ్గర ఇప్పుడు ఆగింది నెంబరు. అది రేపు 2,57,000 కావచ్చు, 5,57,000 అయినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారి క్యాలిక్యులేషన్స్ లెక్కలు ఎట్టుంటాయంటే కుడి చేతితో నిచ్చి ఎడం చేతితో గుంజుకున్నట్టు ఉంటుంది కథ. ఇక అదే ఉంది. ఆడ 1,000 పెంచినట్టుంది, 2,000 రూపాయలు కోత వేస్తాడు ఒక్కోళ్ళకి. ఇది మొత్తానికి కోతలు ఏడిపిస్తాడు పెన్షనర్లని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది ఎదురుచూపు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తుకు అవకాశమే లేదు. మరికొంతమందిపై వేటు వేసేందుకు నేటి నుంచి పెన్షన్ల వెరిఫికేషన్ ఉంది. ఈ రోజు నుంచి దేనికి పెన్షన్ల వెరిఫికేషను? ఇప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసుకుంటూ పోవడానికి కాదుగా. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొని 164 స్థానాలు ఇచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎంక్వైరీలు వేసుకో, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఎంక్వైరీలు వేసుకో, లేకపోతే జత్వానీ లాంటి వాళ్ళని ముంబై నుంచి పిలుచుకో, లేకపోతే ఇంకోటి చేసుకో, ఎవరు వద్దాంలే. కానీ సామాన్య ప్రజల్ని రెక్కాడితే డొక్కాడిన వాళ్ళని ఆ పెన్షన్ పైన ఆధారపడి వాళ్ళ జీవితాలనే కొంతమంది నువ్వు వెరిఫికేషన్ పేరుతో వాళ్ళ గొంతు కోసే కార్యక్రమం, వాళ్ళ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం, పొట్టగొట్టే కార్యక్రమం చేస్తాను. దేనికి వెరిఫికేషను? నువ్వు ఇచ్చే 4,000 పెన్షన్కి ఇక మొత్తం భూమి బద్దలైతే మొత్తం ప్రపంచం తలకిందులు అయితే గవర్నమెంట్ ఇటు దాట అయితే ఏం పేదవాళ్ళకి ఇస్తే ఏమైంది? వెరిఫికేషన్ అయింది. మళ్ళీ అంటే వెరిఫికేషన్ పేరుతో తొలగించాలి. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే అనర్హులకి పెన్షన్ ఇచ్చిండు అంటాడు. ఇది కార్యక్రమం. నిన్న ఎక్కడ ఆయన కాకినాడ పోర్టుకు సంబంధించి చౌదరి యనమల రామకృష్ణ లెటర్ రాసిండు. పివి చౌదరి, ఏవి చౌదరి ఉంది ఆయన పేరు. ఆయన పేదోళ్ళని, మత్స్యకారులని, బీసీలకు సంబంధించిన బతుకులు మొత్తం ఆగం చేసిండు. ఆయనకు మీరు సపోర్ట్ చేస్తారేంటి అని డైరెక్ట్గా యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసిండు. మొత్తం ఛిద్రం చేసిండు బీసీల బతుకులు, మత్స్యకారుల బతుకులు. ఆయన్ని ఇలా వెనకేసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. ఇక అట్లాంటి వాళ్ళకి వెరిఫికేషన్ ఏమి ఉండదు. ఇక వానికి ఇంకొక 1,000 ఎకరాలు కావాలంటే ఇస్తాడు. కానీ పేదోడికి ఇచ్చే ఒక 4,000 పెన్షన్ కార్డు వెరిఫికేషన్ చేసి తొలగించే కార్యక్రమం చేస్తాడు ఇవాళ చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం. అందుకే ఏడిపించే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఏరి కోరి ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని కాబట్టి ఆయన ఏడిపించడం స్టార్ట్ చేసిండు. ఇక అది ఎక్కడ పోద్ది, ఎన్ని లక్షలు తీసేస్తారో తెలియదు. 2 కాళ్ళు దెబ్బతిన్నాయట, పెన్షన్ వేయలేదట. 2 కాళ్ళు దెబ్బతిన్నాయి, కళ్ళకు కనపడుతూనే ఉంది. ఏ డాక్టర్ అవసరం లేదు దానికి మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. వాస్తవంగా ఇమీడియట్లీ ఇవ్వచ్చు సదరన్ సర్టిఫికేట్. అయినా కానీ పెన్షన్ లేదట. రోడ్డు ప్రమాదంలో 2 కాళ్ళు దెబ్బతిన్నాయి, పనిచేయడం లేదు. 2 నెలలుగా పెన్షన్ కోసం కలెక్టరేట్లో నిర్వహిస్తాను, గ్రీవెన్స్ సెల్కి వచ్చి పోతున్నాను, అయినా నాకు పెన్షన్ మంజూరు చేయడం లేదు. ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు. దివ్యాంగులుకి పెన్షన్ ఇప్పిస్తేనే జీవించగలుగుతామని ప్రభాకర్ చెబుతుండే. కళ్యాణపురం ఎస్టీ కాలనీ అట, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా. ఇది పరిస్థితి. ఉన్నాయి ఓడగొట్టే కార్యక్రమం అయితే చేస్తుంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. కూటమి కొత్త స్టంట్స్, పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో ఏమార్చే ప్రయత్నం, ఇంతటి నటనా కౌశల్యం సీఎం చంద్రబాబుకే సొంతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగ్ అని కొత్తగా ఏదో అది అసలు ప్రపంచంలో పేరెంట్స్ మీటింగ్ కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పీటీఎం అని పెట్టారు, పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఇదే ఎక్కడ లేదా? అద్భుతం ఇది. అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెడితేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాను. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చెప్తుండు, కొత్త స్టంట్ మొదలుపెట్టింది కూటమి, ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం, ఇంకెవడికి సాధ్యం కాదంటున్నాడు. వాస్తవం కూడా అది పెద్ద హైప్ చేశారు నిన్న. తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇక అయిపోయింది, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చినాయి అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పోయి క్లాస్ రూమ్లో చాక్ పీస్ పట్టుకొని పాఠం చెప్తే అయిపోద్దా? ముఖ్యమంత్రి వచ్చి పాఠం చెప్తే 1 గంట మొత్తం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తాయంటే అందరు ముఖ్యమంత్రులు చేస్తారు అదే పని. అది కాదు.
అది ఫోటోలకు వీడియోలకు పనికి వస్తుంది. మీరు చేయాల్సిన సమూలమైన మార్పులు విద్యా వ్యవస్థలో చేయాలి అంటే మొదలు పెట్టాల్సింది ఎక్కడంటే నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ముక్కు తాడేసి గుంజాల బయటికి. వాళ్ళు చేస్తున్న దోపిడీ ప్రజల రక్తాన్ని జలగల్లెక్క వాళ్ళు దాగుతున్నారు. దాన్ని కట్టడి చేయాలి. చేస్తారా? మీ క్యాబినెట్లోనే కూర్చుండి ఆయన వచ్చి. మీ క్యాబినెట్లో కూర్చుంది, మీరు క్యాబినెట్లో అవకాశం ఇచ్చేదే ఆ దోపిడీని కొనసాగించుకోవడానికి ఒక లైసెన్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. మళ్ళీ మీరు నేను సమూలమైన మార్పులు ఏంది నువ్వు సమూలమైన మార్పులు చేసేది? చేస్తే గీస్తే ఏం చేస్తారు? పేద పిల్లలు ఇవాళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాక. దాన్ని ఎత్తేస్తారు. అదే సమూలమైన మార్పు. సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్నారు, దాన్ని ఎత్తేస్తారు. ఐబీ సిలబస్ చదువుతున్నారు. ఇట్లాంటి నేషనల్ ఇంటర్నేషనల్ కరికులంని వారు ఇంప్లీట్ చేసుకుంటున్నారు. దాన్ని ఎత్తేసి అంటే మా పెద్దోళ్ళ పిల్లలు చదివే సిలబస్ మీరేట చదువుతారు, ఆ కరికులం ఎట చదువుతారు, దాన్ని ఎత్తేస్తే అది సమూలమైన మార్పు అని ఇవాళ పేద ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విద్యా కానుక, ఇంకా విద్యా దీవెన, లేదా అమ్మ ఒడి ఇట్లాంటి ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేసి వాళ్ళకి షూస్ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలని అప్గ్రేడ్ చేస్తే నువ్వు దాన్ని అంతటినీ నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసి నేను సమూలమైన మార్పు చాక్ పీస్ పట్టుకున్న అయిపోయాక అందరికీ చదువు ఇచ్చినట్టు చెప్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది కొత్త స్టంట్, పబ్లిసిటీ స్టంట్ అండి. వాస్తవం కూడా అదే అనిపిస్తుంది. రైట్, ఇది సాక్షికి సంబంధించి. బీజేపీ మహిళా నేతపై టీడీపీ నేతలు దాడి చేశారట. కర్రలు రాడ్లతో దాడి, ప్రాణభయంతో లక్ష్మి పరుగులు. ఆమె వెంట ఉన్న కూలీలను చెట్టుకు కట్టేసి కొట్టిన టీడీపీ నేతలు తన భూమిని కాజేసేందుకు అంటూ లక్ష్మి ఆందోళన చంద్రగిరిలో. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీకి పక్కనే. బీజేపీ నాయకురాలంటే ఏదో గ్రామ నాయకురాలు కాదు ఆమె, జిల్లా కార్యదర్శి మహిళా మోర్చా. ఆమెను ఉరికించి కొట్టారట తెలుగుదేశం పార్టీ నాయకులు. అధికారం ఉంది కదా, ఆమె వెంట వచ్చిన మనుషుల్ని కట్టేసి కొట్టారట చెట్టుకి. ఇది ప్రజాపాలన, ఇది కూటమి ప్రభుత్వ పాలన అని చెప్పి ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెబుతుంది బాధితురాలు లక్ష్మి. పోలీసుల దగ్గర పోయిందట, నన్ను ఉరికిచ్చి కొడుతున్నారు, భయాందోళన ఉందని పోలీసుల దగ్గర పోతే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి పోయిందట. ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఆమెను కూడా అక్కడికి వచ్చి కొట్టారట పోలీసులు ముందే. ఇది ఇలా పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి అనేది ఇది నిదర్శనం. పోలీస్ స్టేషన్కి వచ్చి కొట్టారట గుంజి బయటికి, పోలీస్ స్టేషన్ నుంచి బయటికి గుంజకొచ్చి కొట్టారట పోలీసులు ముందే. ఇక ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకురాలు ఆమె, బయట వాళ్ళు కూడా కాదు. ఇక బయట వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇది సాక్షికి సంబంధించి. రైట్, ప్రజాశక్తి చూద్దాం. సిట్ అంటే అంతేనట, కంటి తుడుపు కాలయాపన పక్కదారి, గత అనుభవం ఇదే, బియ్యం స్మగ్లింగ్ పైన అదే ఎత్తుగడ. ఏం లేదు ఆడ, ఎత్తుగడ లేదు. మళ్ళీ సిట్ అంటే కథం అయిపోయా, క్లోజ్. సిట్ వేసినా అది చూసుకుంటుంది అంటారు. ఆ సిట్ చూసేది లేదు, అది స్టాండ్ అయ్యేది లేదు, నిలబడేది లేదు. ఏ విషయంలో సిట్ వేస్తే ఎక్కడ ఏం తేలింది? కొండను దవ్వి ఎలకన పడతారు, కొండ మొత్తం దవ్వాక ఎలక వస్తుంది తప్ప ఏమి రాదు ఆడ. ఏ సిట్టులో బయటకు వచ్చింది? ఇక స్మగ్లింగ్లో సిట్ వేశారట. నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. కాకినాడ పోర్టు ఆయన పోయి సీజ్ ద షిప్ అన్నాడు. షిప్ అంటే సీజ్ ద అంటే ఇక బియ్యం ఒకటే స్మగ్లింగ్ చేస్తారని ఆయన అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. షిప్ అంటే ఆ షిప్లో చాలా ఎగుమతి చేసే అన్నీ ఉంటాయి వస్తువులు. ఎవడో ట్రేడు చేసే వ్యాపారం చేసే వాళ్ళు అందరే అందులో పోతుంటాయి, ఒక బియ్యం ఉండవు కదా. ఇక అందరే సీజ్ చేయమండి ఆయనకి అసలు ఆ షిప్ సీజ్ చేయటం అంటే, షిప్ చేసేదానికి ప్రొసీజర్, సీజ్ చేయాలంటే ప్రొసీజర్ అయింది. అసలు షిప్పింగ్ డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్లో తెలవని పరిస్థితుల్లో ఆయన సీజ్ ద షిప్ అని వేస్తే దానిపైన పెద్దగా ట్రోల్స్ అయినాయి. ఇక దానిపైన సిట్ వేశారు. ఈ సిట్ వేశారు, ఇక్కడ సీజ్ చేస్తాను, సీజ్ చేయమన్నో లేకపోతే కాకినాడ పోర్టు పైన ప్రచారం జరుగుతుందని ఈ స్మగ్లింగ్ చేసేటోళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏం చేశారో తెలుసా? కాకినాడ నుంచి చెన్నైకి మార్చారట ఈ షిప్పింగ్ వ్యవహారం. అది ఆగదు. ఇవన్నీ డ్రామాలు అనమాట. ఏదో సిట్టేషను స్మగ్లింగ్ని స్మగ్లింగ్ ఇవాళ కొత్తగా అయ్యేది కాదు. రేషన్ బియ్యం దందా అనేది, దళారీ వ్యవస్థ అనేది ఇవాళ కొత్తగా కాదు. ఒకవేళ నిజంగానే రేషన్ బియ్యం దళారీ వ్యవస్థ దందా తగ్గాలి, బయట అమ్ముకోకుండా రేషన్ కార్డు హోల్డర్స్ని చేయాలంటే మీరు చేయాల్సింది సిట్లు వేయటం ఈ కాదు, ఎంక్వైరీలు వేయటం, సీజ్ ద షిప్ అంటాం కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డు హోల్డరు రేషన్ బియ్యం తీసుకుంటారో వాళ్ళకి తినే బియ్యం వేయండి, అంటే సన్న బియ్యం వేయండి. ముక్క పట్టిన బియ్యం వేయకుండా, పురుగులు పట్టిన బియ్యం వేయకుండా మంచి బియ్యం ఇస్తే వాడు అమ్ముకోడు. ఎందుకు అమ్ముకుంటారు బియ్యం మంచిగా ఉంటే? అంటే ఈ అమ్ముకొని ఇంకోటి కొనుక్కొని తింటాడు ఎవడన్నా, డబ్బులు ఎక్కువై.
మీరు 42 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక కేజీ పైన ఇలా పీడిఎస్లో ఇచ్చే రేషన్ పైన. అదే 42 రూపాయలకి నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే గవర్నమెంట్స్కి మంచి బియ్యం ఇవ్వచ్చు. తినే బియ్యం ఇవ్వండి. తినే బియ్యం ఇస్తే అసలు వీడు రేషన్ బియ్యం తీసుకుంటాడు, వండుకొని తింటాడు, అమ్మడు. ఇప్పుడు ఏం చేస్తానంటే దొడ్డు బియ్యం ఇస్తారు, దాంట్లో పురుగులు, వాసన, ఇంకా పౌడరు, ఏదో మన్ను మశానం వేస్తారు, దాన్ని కుక్కలు కూడా తినవు. ఇక దాన్ని అమ్ముకోకపోతే ఏం చేస్తారు? అనివార్యంగా ఎవడికో ఒకడికి అమ్మాలి. అమ్మినోళ్ళు మొత్తం గుత్తాయి, మళ్ళీ ఒక దగ్గర అమ్ముతారు. ఇదంతా ఒక మాఫియా కింద అవుతుంది. ఇక అక్కడ జబ్బు అక్కడ ఉంటే మందు ఇక్కడ వేస్తారు. సిట్లు వేస్తే సిట్ అయితే ఏమవుతుంది? ఏం రాదాడ. నువ్వు కాకినాడ పోర్టు మీద షిప్ అయితే చెన్నై పోర్టుకు పోతానే అడియాలి బియ్యం. చెన్నై పోర్టు మీద అయితే ముంబై పోతారు. అది కాదు అసలు. మీరు ఇవ్వాల్సిన బియ్యంలోనే సమూలమైన మార్పులు చేయండి. తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ అది గుర్తించింది. ఇప్పుడు సంక్రాంతి నుంచి సన్న బియ్యం ఇస్తారట తెలంగాణలో. ఇక అది చేస్తే మీరు ఇచ్చిన దానికి వాడు తిన్నదానికి ఫలితం ఉంటుంది. ఇలా లిటరల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చే రేషన్ బియ్యం దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక్కడైతే అక్కడైతే అక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి. దాంట్లో 50% హోల్డర్స్ కూడా, కార్డు హోల్డర్స్ బియ్యం తింటలే, తినేటట్టు లేవు. అవి పశువులు కూడా తినవు. అన్నాన్ని వండితే అంత ముద్ద అయ్యి దాంట్లో వాసన, పౌడరు, ఇంత పురుగులు ఉంటే ఎవడని తింటాడా? ఇక దాన్ని మారుస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇన్ని రోజులకి కళ్ళు తెరిచింది. ఇక మీరు కూడా కళ్ళు తెరిస్తే అప్పుడు ఈ మాఫియా ఆగిద్ది తప్ప ఈ సిట్టులు వేస్తే, ఎంక్వైరీలు వేస్తే, లేకపోతే డిప్యూటీ సీఎం పోయి సీజ్ ద షిప్ అంటే ఆగవు. ఇది సిట్ వేస్తే అంతే, ఏ సిట్ వేసినా అంతే, డైవర్షన్ తప్ప సిట్టు, సిఐడి ఏదైనా ఆ ఏడు తగ్గించడానికి తప్ప, ఎత్తుగడ తప్ప, ఏదో గడబిడ అయింది కాబట్టి ఏడుని తగ్గించడానికి ఏదో చేస్తున్నట్టు తప్ప ఏం ఉండదు ఆడ. అందుకే అనుమానం వస్తుందట. పోర్టులో ఎగుమతులు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన కస్టమ్స్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ, ఇన్స్పెక్టర్ వంటి విభాగాలు నిఘా ఉంటుంది. అక్రమ బియ్యం ఉన్నాయంటున్న స్టెల్లా నౌక సీజ్పై కస్టమ్ అధికారి ఏం చెబుతున్నారంటే, నౌకలో పలువురు ఎగుమతిదారులు, పలు రకాల సరుకులు ఉంటాయి. ఒక్క ఎక్స్పోర్టర్కి చెందిన అక్రమ బియ్యం ఉందని మొత్తం నౌకను సీజ్ చేయలేము. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ లాజిక్ మర్చిపోయిండు. నౌకలో రకరకాల ఎక్స్పోర్టర్స్ ఉంటాయి, ఇది ఒకటే ఉండవు కదా, దానికోసం సీజ్ ఎట చేస్తామని చెప్పిండు. బియ్యం శాంపిల్స్ ల్యాబ్కు పంపాలి. పరీక్షలో పీడిఎస్ బియ్యం తేలితే ఆ సరుకును మాత్రమే సీజ్ చేయాల్సి ఉంటుంది. పరీక్షల ఫలితాలు రావడానికి కొన్ని వారాలు పడుతుంది అని ఆయన ఇంకొక బాంబు పేల్చారు. ఎన్నికలకు ముందు విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిందని ప్రచారం జరగగా సిబిఐ చేసిన పరీక్షల్లో అది మాదక ద్రవ్యం కాదని రిపోర్ట్ వచ్చిందట. అది ఎప్పటికో సావు కబురు చల్లగా వచ్చింది. మార్చిలో బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్ను పట్టుకుంటే ఇవాళ వచ్చిందట రిపోర్టు. దాంట్లో ఏమి లేవని తేలి రిలీజ్ చేశారు. ఇక బియ్యం కథ కూడా అంతే, అది రేషన్ బియ్యం కాదని వస్తుంది రిపోర్టు. తెప్పించుకుంటారు, కథం, అది ఏముండదు. సీజ్ ద షిప్ ఉండదు, సీజ్ ద సరుకు ఉండదు, ఏది ఉండదు. ఇంకోటి పెన్షన్ల ఎరువేతాట. నేడు రేపు సామాజిక పెన్షన్ల తనిఖీ. 13 అంశాలతో ప్రశ్నావళి. జిల్లాకు ఒక సచివాలయం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక. ఇది పెన్షన్ల ఎరువేత కార్యక్రమం స్టార్ట్ అయింది. దానికి ముద్దు పేరు ఏం పెట్టారంటే సోషల్ ఆడిట్ అని పెట్టారు. దేనికి సోషల్ ఆడిటు? ఎవరికి పెడతాను? మీరు సంపద నేను పెంచుతా, సంపద సృష్టిస్తా, పంచుతా అంటే ఈ పంచే సంపదని పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సంపదను పంచితే దాన్ని నోటికాడు గుంజుకుంటుంటే దానికి సామాజిక ఆడిట్ అని పెడితే సోషల్ ఆడిట్. ఎవరి కోసం కావాలి సోషల్ ఆడిట్? దేనికి కావాలి తెలుసా సోషల్ ఆడిట్? మీరు ఎవరినైతే సూటు బూట్ వేసుకున్న వాళ్ళు పిలిచి వాడికి అసలు కంపెనీ ఉందో లేదో, ప్లాట్ఫామ్ ఉందో లేదో, అడ్రస్ లేని కంపెనీలు పట్టుకొచ్చి 100,000 ఎకరాలు ప్రభుత్వ భూములు గట్టబెట్టి మళ్ళీ వాడు 4 ఏళ్ళు అయ్యాక అమ్ముకొని పోతుంటే ఇక దానిపైన వేయాలి సోషల్ ఆడిట్. పేద ప్రజలకు వచ్చే 2,000, 3,000 పెన్షన్ కోసం కాదు సోషల్ ఆడిట్ వేయాల్సింది. పేద ప్రజలు అబద్ధం ఆడరు. వాడు పేదోడైతేనే తీసుకుంటాడు పెన్షన్. అబద్ధం ఆడేది టక్కుటమారాలు ఇజ్జలు చేసేటోడు అంటే సూటు బూట్లు వేసుకుంటోళ్ళే. వ్యాపారం చేసేటోడు అబద్ధం ఆడతాడు. వ్యాపారం కోసం ఎంత గడ్డ అనేది తింటాడు. ఇక వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏసీ రూమ్లలో కూర్చోబెట్టి కారు దాకా తీసిపోయి లూలు కంపెనీ ఎవడో సెండ్ ఆఫ్లు ఇచ్చి ఈ కథలేం అక్కడ చేస్తారు. అక్కడ సోషల్ ఆడిట్ ఉండదు. వాడు అడ్డగోలుగా దోపిడీ చేసినా ఉండదు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి పేద ప్రజలు తీసుకునే పెన్షన్ మీద ఇలా చంద్రబాబు నాయుడు గారు సోషల్ ఆడిట్ చేసిండు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్లో ఇంటికి తీసిపోయి కడుపులో చల్లగాలకుండా వాళ్ళ నీళ్ళ దగ్గర ఇస్తే నువ్వేం చేస్తున్నావు ఇవాళ? ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా అయిందంటే ఆయన చేయలే. మరి సోషల్ ఆడిట్ ఎందుకు చేయలే? నీకెందుకు వచ్చింది కడుపు నొప్పి? ఇవాళ 5 సంవత్సరాల్లో ఏ రోజు సోషల్ ఆడిట్ జరగలే. చంద్రబాబు నాయుడు రాగానే సోషల్ ఆడిట్ ఏదో ఆయన పెద్ద అద్భుతాలు చేసినట్టు, ఖర్చు చేయకుండా తగ్గిస్తున్నట్టు క్రియేషను. చేయాల్సిన తగ్గించాల్సిన ఖర్చు అక్కడ తగ్గించాలి, ఇక్కడ కాదు. బడాబాబులకు 100,000 ఎకరాలు కట్టబెడతాం కదా, దానిపైన సోషల్ ఆడిట్ వేసి ఎవడైతే అక్రమాలు చేసినో వాడిని బయటికి రాగాలి. కానీ పేదవాళ్ళని లాగుతుండ్రో ఏరు వేసే కార్యక్రమం స్టార్ట్ అయిందట.
ఇది ప్రజాశక్తికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. దూకుడట, గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు వేగవంతం. దూకుడు లేదు, మన లేదు, ఉట్టిదే ఇదంతా. ఇదే దూకుడు తప్ప అసలు జనాలకు ఏం చేయాలని లేదు. గత ప్రభుత్వ అక్రమాలపైన దూకుడు. మీరు దూకుడు పెంచండి, ఇప్పుడు 5 నెలలు 6 నెలల నుంచి ఇదే దూకుడు కంటిన్యూ అవుతుంది. నేను వైట్ పేపర్లు రిలీజ్ చేసిన 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. కరెంటు మీద, ఇంకేదో విద్య మీద, వైద్యం మీద, బడ్జెట్ మీద, ఆర్థిక వ్యవస్థ మీద, ఇరిగేషన్ మీద, అమరావతి మీద, ఏది ఏమైనా ఉందా? 0. ఇక దూకుడు పెంచిండాడు. మరి ఇన్ని రోజులు ఏం చేసినా ఇంట్లో పడినా అంటే ఏం లేదు, దూకుడు లేదు, మనలో ఇది ప్రాసక పనికి వద్దు తప్ప గత ప్రభుత్వ అక్రమాలపైనట ప్రజలకు సేవ చేయడానికి కాదు దూకుడు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీల కోసం దూకుడు పెంచితే బాగుంటుంది. ఈ దూకుడు ఎట్లాగ ఉంటుంది? ఇది ఎట్లాగ ప్రజలే గుణపాడని చెప్పి ఆయన తప్పించారు. నువ్వు దూకేది ఏంది, అటు దూకేది ఏంది, దూకపోతుంది. మద్యం విక్రయాలు, భూ కేటాయింపులు, గనులు, రేషన్ మాఫియాపై దృష్టి, ఆరోపణలు ఖండించలేని దైన్యంలో వైసీపీ నేతలట. వాళ్ళు మీరు ఏడాదొచ్చారు కానీ ముందు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. రాజకీయ నాయకులు కత్తులు కొట్లాట ఇప్పుడు ఉంటుంది, ఆడ ఏమి ఉండదు, ఒక్కడికి రక్తం రాదు. కత్తులు పెట్టి కొట్టుకున్నట్టే ఉంటుంది, యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది. కత్తులు కోలాటం వేసినట్టు ఆ కోలాటంలో ఎవడికి దెబ్బ తగలదు, ఎవడికి రక్తం కాదు, ప్రజలకే నష్టం అయ్యేది చివరికి. ఏ రాజకీయ నాయకుడు జైలుకు పోయించినోడు ఉండే కానీ జైలుకు పోయినా కానీ వాడిని రూపాయి కూడా రికవరీ అయింది లేదు. మరి అందరు అవినీతి పరులే అంటారు. ఆయన అంటాడు, ఆయన నేనంటాడు, 1000 కోట్లు సంపాదించినట్టు, ఇంకొక ఆయన 2 ఎకరాల నుంచి 2000 కోట్లు పోయినట్టు, ఇంకొక ఆయన 1,00,000 కోట్లు సంపాదించినట్టు, 1,00,000 రూపాయలు కూడా గవర్నమెంట్కి రావు రికవరీ. ఇవన్నీ ఉట్టి ముచ్చటే, ఎంక్వైరీలే దండగా. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ రూటు మార్చిందట మాఫియా, ఆగన్ రేషన్ బియ్యం అక్రమ రవాణా. కాకినాడ పోర్టుపై పెరిగినగా దారి మళ్ళీ చెన్నై పోర్టు తరలింపట. అయిపోయాయి. ఎడిపోయింది నీ సీటు? ఎవడన్నా భయపడతాడు సీటు? కాకినాడ పోర్టు వద్దంటే చెన్నై పోతాడు, ఆడాగితే ముంబై పోతాడు. మాఫియాకి వేయాల్సిన జబ్బుకు కావాల్సిన మందు వేయాలి కానీ జబ్బు ఒకటి అయితే మందు ఒకటి అయితే ఇట్లే ఉంటుంది. రూటు మార్చారట మాఫియా. బూడిదే బంగారం అయిందట. ఎన్టీపీఎస్లో చీకటి దందా, నెలకు 3 కోట్లకు పైగా దోపిడీ. హాపర్ వద్ద రాత్రి వేళల్లో లోడింగు, ఒక్కో లారీకి 13,000 నుంచి 15,000 వరకు వసూళ్లు. బూడిద తొలగింపులోనూ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కు. చోద్యం చూస్తున్న ఏపీ జెన్కో ఉన్నతాధికారులు. ఇది విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అని ఉంటుంది. అక్కడ డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ అని ఉంది. ఆ పవర్ స్టేషన్లో పవర్ తయారయ్యాక వచ్చే ఆ వ్యర్థాలు ఏదైతే ఉంటారో ఆ బూడిదే, దాని మీద వ్యాపారం చేస్తున్నట్టు. నెలకు 3 కోట్లు సంపాదిస్తున్నట్టు ఒకడు. రోజుకి ఒక లోడుకి 13,000 నుంచి 15,000 రూపాయలట. ఈ బూడిద పైన పెద్ద పంచాయతీ అయింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్కి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి. ఆ పంచాయతీ సీఎంఓ దాకా వచ్చింది. అది ఏమైందో తెలియదు ఇంతవరకు. మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినా, ఉంచిండా, వాళ్ళ మీద యాక్షన్ ఉందా? ఏం లేదు. ఆ బూడిద పంచాయతీకి నీ లారీలు బాంబులు పెట్టి పేల్స్తా అంటే నీ లారీలు పేల్స్తా అని వాళ్ళు వీధి పోరాటం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిందట, బూడిదే బంగారం అయింది. విజయవాడలో కూడా అదే కథట. ఒక్కొక్క లారీ 13,000 నుంచి 15,000 అమ్ముకుంటున్నారట. తొలగింపులో కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారట అధికారులు. దానికి ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారట. మంచు మనోజ్పై దాడి, ఇంట్లో ఉండగా దాడి చేసిన దుండగులు. భార్య మౌనికతో కలిసి బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. వైద్య చికిత్సలో గాయాలైనట్లు వైద్యులు ధృవీకరణ. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన సినీ నటుడు పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు డైల్ 100 ద్వారా ఫిర్యాదు. లిఖితపూర్వకంగా ఇవ్వాలన్న పోలీసులు. మంచు మనోజ్పై నిన్న దాడి జరిగిందని పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చినాయి. వాళ్ళ నాన్నగారి దగ్గర గొడవ పడ్డట. ఆయన ఏదో వాదోపవాదాలు జరిగింది. దాంట్లో ఎవరో 3rd పర్సన్ కొట్టిండు అంటారు. ఆయన లేదు అని మోహన్ బాబు గారు క్లారిటీ ఇచ్చిండు. అట్లాంటిది ఏం జరగలేదు, అదంతా తప్పుడు ప్రచారం అని. మొత్తానికి ఏం జరిగిందంటే కాలుకి అయితే దెబ్బ తగిలిందట. హాస్పిటల్ పోయిండు, చూయించుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిండట. 100కి డైల్ చేశారట. 100 డైల్ చేస్తే అట్లా కాదు, మీరు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అన్నాడట. ఇక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి. ఈ ఫ్యామిలీ గొడవ కదా, ఏదో లోపల ఒకటి మాట్లాడుకుని ఉంటారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. అధికారంతో అరాచకం చేశారట. వైసీపీ హయాంలో స్వహా పర్వం. 5 ఏళ్ల జగన్ పాలనలో యథేచ్ఛగా ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరుల దోపిడీ, చేతులు మారిన 1000 ఎకరాల భూములు. ఇసుక గన్లు రేషియన్లో భారీ అక్రమార్జన. నెంబర్ 2 పెద్దిరెడ్డి 1000 కోట్ల అర్జన. పల్నాడులో పిన్లేని సంపాదన 1000 కోట్లు. కార్మికుల శ్రమ దోచుకున్న శంకర్ నారాయణ. రోజా ఇలాకాలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి బేరం. కడప జిల్లాలో 3,500 ఎకరాలు ఆక్రమణ. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు పాపం నానా తంటాలు పడుతున్నాం.
రోజు ఏదో ఒక బ్యానర్ ఐటమ్ పెడుతుండే, జగన్మోహన్ రెడ్డి ఇది చేసిండు, ఆయన ఏమంటున్నోళ్ళు ఇది చేశారు, ఏంది అరెస్ట్ చేయట్లా, లోపట ఎట్లా అని ఆయన నరాలు దిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన పనిలో ఆయన ఉండు. ఆయన ఎవరిని పిలవాలి, పెట్టుబడిదారుని, పారిశ్రామికవేత్తలు, వాళ్ళతో డీల్స్ ఏం చేసుకోవాలని ఆయన కథ ఆయన ఉంది. ఈయన బాధ ఏముంది, ఎంత తొందరగా ఎవరిని అరెస్ట్ చేస్తారో, లోపటేస్తారో ఖుషి అవ్వాలని నేను చూస్తాను. కానీ అట్లాంటివి ఏం జరగవు. వాళ్ళు రాజకీయ నాయకులు, మీకున్నంత తొందర వాళ్ళకు ఉండదు. మీ ఇంటెన్షన్స్, మీ ఎజెండా వేరే ఉంది, వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది. వాళ్ళకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, పదవులు కావాలి, డబ్బులు కావాలి. ఆయన నానా తంటాలు పడి రోజుకు ఒకళ్ళ ఫోటోలు, ఇలా అయితే ఒక డజన్ ఫోటోలు వేసిండు. వీళ్ళందరూ దొంగలే, వీళ్ళని దేశపోయి లోపటేయి అంటాడు. నువ్వు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక రాయంగానే దొంగ అనగానే అయిద్దా? నేను ఈనాడు లెక్కలతో సహా రాసిండు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో లెక్కలు మొత్తం, ఇగో 7 దోపిడీ జరిగింది, ఇన్ని కింటాలు, ఇక సిట్ ఎందుకు మరి? ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళని దేశపోయి ఆడ కూర్చోబెట్టి ఎన్ని కింటాలు స్మగ్లింగ్ అయింది బియ్యం, ఎన్ని కింటాలు డ్రగ్స్ దందా జరిగింది అని అడగవచ్చు. అంత రాస్తున్నారు వీళ్ళు, ఫిగర్స్తో సహా రాస్తున్నారు. ఇక దానిపైన సిట్ వేశారు. ఇలా అధికారంతో అరాచకం చేశారు అని రాస్తాడు. ఇలా 6 నెలలు అయింది అధికారం పోయి. ఇప్పుడు ఏం జరుగుతుందో రాయండి వార్తలు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఎట్లుంది కథ, వాళ్ళు ఇచ్చిన మాటలు ఏంది, వాళ్ళు చెప్పిన మాటలు ఏంది, అవి చేస్తుంది ఏంది, అది రాయకుండా పదే జగన్మోహన్ రెడ్డి అది చేసిండు, జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయబట్టే కదా ఓడించింది. ఓడిచ్చారా ఆయన ఇంట్లో కూర్చున్నాయి. ఇక అది కాదు కదా, ఇప్పుడు రన్నింగ్ ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అది రాయండి. ఈ ఎట్లాగా ఆయన నేను మొత్తం దృష్టి పెట్టినా, దూకుడు పెంచినా అంటాడు. మీరు ఆ దూకుడికి ఇంకొద్దిగా పెట్రోల్ చల్లుతున్నారు. ప్రజల గురించి వార్త రాయాలి ఎక్కడైనా, నాయకుల గురించి రాస్తాను. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ధాన్యం సేకరణలో నిబంధనలు సరళతరం ఎప్పుడు, అన్నదాత ప్రయోజనాలను పట్టించుకొని అధికారగణం కాదు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లే. ధాన్యం సేకరణలో నిబంధనలు సరళతరం ఎప్పుడంటే రైతులు ధాన్యం అంతా అయిపోయాక అప్పుడు చేస్తారు, ఫ్లెక్సిబుల్ చేస్తారు. ఈ తేమ కొద్దిగా ఎక్కువ ఉన్నా తీసుకోవచ్చు అని, ఈ దళారుల చేతికి పోతాయి కదా అన్ని ధాన్యం, అప్పుడు చేస్తారు సరళతరం. ఎప్పుడు అంటే అప్పుడు. ఈనాడు పేపర్ ఎంత తెలివిగా రాసిందో తెలుసా, అన్నదాత ప్రయోజనాలను పట్టించుకొని అధికారగణం. ఎందుకు పట్టించుకోదు అధికారగణం? ముఖ్యమంత్రి చెబితే పట్టించుకోదు. తీసుకోండి, అంత తేమ శాతం పట్టించుకోవద్దు, రైతులు ఇబ్బంది పడొద్దు అని నిజంగానే చెప్తే ఆయన ఆర్ట్ఫుల్గా, పేపర్ల కోసం టీవీ కోసం కాదు, ఆర్ట్ఫుల్గా రైతుల కోణంలో చెప్తే అధికారులు ఎందుకు పట్టించుకోరు? అధికారులు ఇంటి సొమ్ము ఇస్తారా? కానీ అక్కడి నుంచి రాలే, పట్టించుకొని ప్రభుత్వం అట్లా అధికార గణం అంటే ఎవరు? ప్రభుత్వం. డైరెక్ట్గా రాయలేక ఆయన నానా తంటాలు పడి ఏదో రాసిండు. తేమ శాతం మొదలు అడుగడుగున సతాయింపులే, 2019 ముందు నాటి విధానమే మేలు అంటున్నారు రైతులు. ఇక చూడు మళ్ళీ ఆడ మెలకబెట్టు, 2019కి ముందు ఉన్న విధానమే మేలు అంటున్నారట. ఆ మేలు అయిందే పెడితే 2019 ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది, ఉన్నది ఆయనేగా. ఎవడడ్డం వచ్చిండు? 19 ముందు పెడతావా, 14 ముందు పెడతావా, 2004 ముందు పెడతావా, పెట్టు, ఎవడన్నా అడ్డుకుంటాడా? కానీ రైతులు అల్టిమేట్గా ఏంది, రైతులు ధాన్యం కొనాలా ఇన్ టైంలో, వాళ్ళకి పైసలు కావాలి. సతాయిస్తానట. ఇది ఈనాడు పేపర్ ఎట్లో రైతుల కోసం అయితే ఒక వార్త రాసింది, కానీ అది కూడా ఇండైరెక్ట్ రాసింది, చెప్పలేక చెప్తుంది. పాపం ఇబ్బంది పడుతుందని చెప్తుందిలే, కానీ చెప్పడం మనస్ఫూర్తిగా లేదు. రైట్, ఇది ఒక వార్త. సెకీ విద్యుత్ తీసుకుందాం, వచ్చే ఏడాది నుంచి 4191 ఎంఓయూలు తీసుకునేలా ప్రతిపాదనలు. ఆ మేరకు మిగిలిన విద్యుత్ సర్దుబాటుకు అంకెల గారడి. డిస్కంలో వనరుల ప్రణాళికలో అడ్డగోలు లెక్కలన్నీ మార్చేశారట. ఎవరు మార్చారు? ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం 6 నెలలైంది. డిస్కమ్లు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది రాసి పంపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏమో సెకీతోనే ఒప్పందం కరెక్టే ఉంది, ₹2.49 అత్యంత చీఫెస్ట్ అండ్ బెస్ట్ డీల్ ఇది, దాన్ని కొనసాగించాలని ఆయనకుంది. ఆంధ్రజ్యోతి ఈనాడికి ఏముంది, జగన్మోహన్ రెడ్డి పైన మనం వార్తలు రాసినాం కదా, అది రద్దు చేస్తే బాగు, మన వార్తకి ఆధారం అయింది, మనం రాసింది నిజం అని నమ్ముతారని. మీరు అబద్ధాలు రాస్తే ఇక ఆయన రద్దు చేయకపోయినా అబద్ధం అయితే నిజం అయింది. రద్దు చేయటం అంటే అంత ఈజీ కాదు కదా. మంచిగా ఉన్న దాన్ని రద్దు చేస్తే మళ్ళీ అది కూడా చెడు పేరు వస్తుంది కదా. ఆయన రద్దు చేయను నేను అని ఆయన అంటుండే, వీళ్ళు రద్దు చేయాలి, మేము రాసినాం కదా అంటారు. మీరు రాసినందుకు రద్దు చేసుకుంటూ పోతే ప్రభుత్వం కూడా రద్దు అయింది. ఆయనే ఉండడు ముఖ్యమంత్రి ముందు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.